అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. యోగవేందంటే సర్పంచ్ ఎన్నికలల్లో కొంతమందికి రాకింది ఫుల్ అదృష్టం. ఢిల్లీలో పెరుగుతున్నది గాలి కాలుష్యం, రోడ్ల కోసం పోర్లు దండాలు, సర్పంచులు గప్పుడే మారుస్తున్నారు జెండాలు. గిట్ల చాలా ముచ్చట్లయితున్నాయి కానీ ముందుగాలైతే నెత్తిగీతలు. ఇక ఇప్పటి సంది పువ్వు పట్టికి కొత్త పెబ్బ ఇంకా జోర్ల ముందు కోతారంట మున్పటి లెక్క. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ విగ్రహం ఓపెనింగ్. చాలా మంది యాడ్ చేసుకున్నారు, మళ్ళా ఆయన సూపర్ సింగింగ్. గలీజ్ గాలితోనే నిండింది ఢిల్లీ అంతా. బయటికి రావాలంటే భయపడుతున్నారు పబ్లిక్ కొంత. ఒక్క ఓటుతోని గెలిచిండ్రు లక్కీ సర్పంచులు. గ్రామానికి చేస్తారంట ఫుల్ సేవలు. గప్పట్ల అన్ని సినిమాలల్లా ఆయన పాటలే. పెద్ద పెద్ద హీరోలకైతే గొంతు మార్చి అచ్చం ఆ హీరో లెక్కనే పాటలు పాడుతుండే. గంతే కాదుల్లా స్వరాభిషేకంలో చూసినా ఆయన స్వరమే, పాడత తీయగా ప్రోగ్రాంలో చూసినా అన్నీ ఆయన పాటలే. ఒక లెక్కలు చెప్పాలంటే ఆయన ఒక పాటల పల్లకి. ఆయన ఒక్క పాట పాడితే చాలు ఆ గొంతును విననీకే జనాలు ఇర్ల మరల వచ్చేటోళ్ళు. గిట్లా సింగర్ బాలసుబ్రహ్మణ్యం సార్ కోసం ఎంత చెప్పినా తక్కువనే ఉల్లా. మరి అసోంటి గొప్ప గాయకుని మన నాయకులు గిట్ల యాద్ చేసుకున్నారు. గలగల వారే గోదారమ్మకు ఎన్ని మలుపులు ఉంటాయో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు గొంతులా గన్ని మలుపులు ఉంటాయి. సారు కాలం చేసిన సారు పాటలు మటుకు కలకాలం ఇంకా ఇంటనే ఉన్నారు పబ్లిక్. ఎంతో మంది గాయకులకు నాయకుని లెక్క ముందుండి అందరినీ ముందుకు నడిపిండు. అందుకే గియల్ల చాలా మంది పబ్లిక్ ఆయన సేవలను యాద్ చేసుకున్నారు. గియల్ల గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు విగ్రహంను చాలా మంది నాయకులు వచ్చి గిట్ల ఓపెనింగ్ చేసిండ్రు. గిట్లా విగ్రహం ఓపెన్ చేసినాక బాలసుబ్రహ్మణ్యం సారు గొప్పతనాన్ని యాద్ చేసుకున్నారు. శ్రీ పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు is a universal playback singer. He has got a melodious voice and is also polite and is also hard working, and he always tried to impress upon the people through his contribution to the music field. He is particularly responsible for creating a new generation of the musicians through his program Padutha Thiyaga, one of the great programs for the younger generation to train them in music. That was a great contribution made by Sri S.P. Balasubramaniam in ETV Padutha Thiyaga. This is another contribution. ఏ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ముద్రపడలేదు. మన తెలుగువాడిగా మన ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మనం గౌరవించుకోవాలని సంకల్పం. అదేవిధంగా మన ఖ్యాతిని ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసిన వారందరినీ కూడా గౌరవించాల్సుకున్న బాధ్యత మన పైన. విన్నారు కదా బాలసుబ్రహ్మణ్యం సారు గంత గొప్ప మనిషి. మరి గియల్లా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు విగ్రహం ఓపెనింగ్కి ముఖ్యమంత్రి సారు వచ్చేది ఉండే కానీ ఢిల్లీలో ముఖ్యమైన మీటింగ్లలో పాల్పంచుకుంటున్నాడు. రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఓడిచినాయో లేవో రచ్చబండగాడ కూసోని ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మనోనికి ఎన్ని వచ్చినాయి, మన మీద నిలబడ్డోనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని లెక్కలు వేసుకుంటారు. మరి రెండో విడత పంచాయతీ ఎన్నికలల్లో ఎవరెవరు గెలిచిండ్రో, ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చినాయో అరుచుకుందాం పాన్రి. ఎక్కడిదే సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత రెండో విడత ఫలితాలు వచ్చినాయో లేవో మేమే గ్రేటు, మేమే మస్తు సీట్లు గెలిచినాం, ఇక మాకు పోటీ లేదు, ఇక మాకు సాటి లేదు అని లీడర్లు జబ్బలు సరుచుకుంటున్నారు.
మొత్తానికి లెక్కకైతే మొదటి విడతల రెండో విడతల కలిసి ఎక్కువ సీట్లు గెలిచింది రూలింగ్ పార్టీ మరి, అటెనక కారు పార్టీ, అటెనక ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఈ ఆఖరి గంటరా పువ్వు పార్టీ. ఇట్లా 2 విడతల సర్పంచ్ ఎన్నికల ఫలితాలుంటే 3వ విడత వచ్చిందో లేదో ఓటర్ దేవుళ్లకు గిట్ల అవాజ్ ఇచ్చిండు మంత్రి పొన్నం సారు. 3వ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేమని కోరుతా ఉన్నాను. అగో ఇన్నరు కదా 3వ విడతలో కూడా చెయ్యి పార్టీనే గెలిపియాలన్నట. ఇక చెయ్యి పార్టీ మంత్రి ముచ్చట గిట్లుంటే గెలిచిన సర్పంచులతోని ముచ్చట పెట్టిండు రామన్న. చెయ్యి పార్టీ సర్కార్లో ఇంకా 2 ఏళ్ళే ఉంటారు మీరు, అటెనక మన సర్కారే వస్తుంది, ఏం భయపడకుండి అని చెప్పి హిమ్మత్ ఇచ్చిండు. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెనక వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెనక ఏముండదు వీళ్ళది, అటెనక ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగ వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవనయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియాలి, ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీ నరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడద్దని చెప్పి నేను కోరుతున్నా. ఇన్నరు కదా కారు పార్టీ లీడర్ కదర్ గిట్లుంటే తెలంగాణలో పువ్వు పార్టీ పెద్ద గీ మాట అన్నాడు మళ్ళా ఎన్నికల పూట. ప్రజలు మీ పార్టీనే బొందబెట్టారు. ఒక 2 రాష్ట్రాలు మిగిలినాయి, అది కూడా బొందబెట్టే సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఈ భారతదేశ ప్రజలు బొందబెడతారో ఆ బొందబెట్టే దానిలో ఇంకా 2 ఉన్నాయి, 2 రాష్ట్రాలు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెడతారని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మేము గ్రామ పంచాయతీ ఎన్ని గెలిచినా గెలిచింది అంత పెద్ద కాదు. ఈరోజు బెదిరించి కొన్ని కూడా గెలిచిండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం గతంలో మాకు 163 మేము గెలిస్తే 2019లో, ఈరోజు ఇప్పటికే 600 పై సర్పంచులు మేము గెలిచినాము. దాదాపు 4-5 వేల మంది మన వార్డు మెంబర్ గెలిచినాము. రేపు జరగబోయేటటువంటి 3వ విడతలో కూడా 300-400 సీట్లు గెలుస్తాం. ఈ దాదాపు 300 సంబంధించినటువంటి మాకు పెరుగుదల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాకు ఓట్లేసి వార్డు మెంబర్లు, సర్పంచ్లు పెద్ద ఎత్తున మాకు ఓటేసినందుకు మీ అందరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అగొన్నట ఇన్నర్ కదా 3వ విడతలో కూడా భారీ బంపర్ మెజారిటీతోని పువ్వు పార్టీకి గెలుస్తున్నదట. సారుకు పువ్వు పార్టీ విజయం ఒక్కటే కనిపిస్తున్నట్టున్నది, వేరే పార్టీలతోని లెక్కలేసుకున్నప్పుడు పరాజయం అనిపిస్తలేనట్టున్నది. చూడాలి మళ్ళా సార్ అన్నట్టు 3వ విడతలో ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో.
కారు పార్టీకి పెద్దెవలు కేసీఆర్ సారు, చెయ్యి పార్టీకి పెద్దెవలు ఖర్గే సారు, సైకిల్ పార్టీకి పెద్దెవలు చంద్రలు సారు, గ్లాస్ పార్టీకి పెద్దెవరు పవన్ కళ్యాణ్ సారు, మరి ఫ్యాన్ పార్టీకి పెద్దెవలు జగనలు సారు, మరి పువ్వు పార్టీకి పెద్ద ఎవరు గాయంత తెలదా నడ్డా సారు అనుకుంటున్నారులే, కాదు పువ్వు పార్టీకి కొత్త పెబ్బు వచ్చిండుల్లా. దేశం మొత్తంలో కమలం పువ్వు కాందాన్ని ఇంకా జర పెంచాలని పువ్వు పార్టీ పెద్దలు పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఇప్పటిదాకా నడ్డా సారు పనితనంతోని పువ్వు పార్టీ ముందుకు పోతే ఇప్పుడు పువ్వు పార్టీ కొత్త పెబ్బ నితిన్ సారు పనితనంతోని ఇంకా జర ముందుకు పోబోతున్నది. అయితే పువ్వు పార్టీ కొత్త పెబ్బ నితిన్ నబీన్ సారు బీఆర్ మంత్రి. పువ్వు పార్టీలా చాలా పెద్ద సీనియర్ లీడర్లో బీఆర్లకి సార్కు చాలా మంచి పేరు ఉన్నది. అందుకే పువ్వు పార్టీ పెద్దలు నితిన్ నబీన్ సార్కే జై కొట్టిండ్రు. అయితే లోపల ఏం ప్రచారం నడుస్తున్నదంటే బీఆర్ల కూటమి సర్కార్ నడుస్తున్నది కదా ఇప్పుడు, వచ్చే తాప ఒంటరిగా మన సర్కారు కొలువు తీరేటట్టు కోషిష్ చేస్తాడు అని. అందుకే గీ సారుకు గింత పెద్ద పదవి ఇచ్చిరని చెప్పి జోర్ల ప్రచారం నడుస్తున్నది. చూడాలి మళ్ళా పువ్వు పార్టీ కొత్త పెబ్బ బీఆర్ల పనితనం చూపిస్తాడా లేకుంటే దేశం అంతా చూపిస్తాడా. ఇంకా 4 గొద్దులైతే మొత్తం అసలు ముచ్చట బయటపడుతుంది. సర్పంచ్ ఎన్నికలల్లా ప్రచారంలో ఎన్నెన్ని చిత్రాలు చూసినామో సర్పంచ్ ఫలితాలల్లా అన్నన్ని చిత్రాలు చూసినాం. ఒకరు ఒక్కోట్లతోని గెలిస్తే ఇంకొకరు లక్కీ డ్రాల గెలిచిండ్రు. ఇంకో తాన ఒకటే ఇంట్లో సర్పంచు ఉప సర్పంచు, ఒక దిక్కు గెలిచినోళ్ళు మురుస్తున్నారు, ఇంకో దిక్కు పాపం ఓడినోళ్ళు ఏడుస్తున్నారు. అదృష్టం అంటే గీ అన్నదే 2020 మ్యాచ్ లెక్క టెన్షన్గా ఓట్ల లెక్కింపు అయితే రెండో విడత ఫలితాలల్లా ఒకటే ఒక ఓటుతోని గెలిచిండు మళ్ళా అన్న. గందుకే గిట్లా ఒకటే మురుస్తున్నాడు. గుగుల పటేల్ నాయక్ రాజమాన్సండ గ్రామ పంచాయతీ పరిధిలో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడడం జరిగింది. అందులో మా ఓటర్స్ 531 ఓట్లు, అందులో పోలైన ఓట్లు 479. మరి ఆ 8 ఓట్లు నోటా దాని కింద వేస్ట్ అయినాయి. మరి నాకు వచ్చిన ఓట్లు ఏంటంటే 236 ఓట్లు, మరియు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 235. ఒక ఓటుతో నేను గెలవడం జరిగింది. ఇది దయాకర్ సార్, ఎర్రబెల్లి దయాకర్ మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ సార్ పుణ్యమ వల్ల నేను నిలబడడం జరిగింది. కాబట్టి ఆయన కూడా నేను రుణపడి ఉంటా. మరియు మా తండా ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటా. వాళ్ళకు పాదాభివందనం కూడా చేసుకుంటున్నా. 8 వార్డులకు మరియు ఇంకోటి 8 వార్డులలో 6 వార్డులు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మా పార్టీ గెలిచింది. 2 వార్డులు కాంగ్రెస్ గెలిచినాయి. ఉప సర్పంచ్ పదవి కూడా టీఆర్ఎస్ పార్టీకే దక్కింది. ఇది మా తండా ప్రజల యొక్క ఘన విజయం కూడా నేను చేసుకుంటూ మా రెండోసారి సర్పంచ్గా నేను నిలబడడం కూడా మా తండా ప్రజల రుణం నేను తెలుసుకుంటానని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అన్న ముచ్చట గిట్లుంటే గీ అన్న కనిపిస్తున్నాడు కదా, గీ అన్నది కరీంనగర్ జిల్లా. గీ అన్న గుట్ట ఒక్క ఓటుతోనే గెలిచిండు. మళ్ళా గా ఊరి ప్రజలు బీదన్నకు మంచిగా పట్టం కట్టిండ్రు. గెలవబడినట్టు అంబల్పూర్ గ్రామ సర్పంచ్, నా పేరు వడ్లకొండ వెంకటేష్. మా యొక్క గ్రామ ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచించి డబ్బుకు కానీ మధ్యాహ్నం కానీ ఓటేయకుండా ఏదేవాడినైనా పర్లేదు నన్ను గెలిపించిన నా మీద నమ్మకంతో, నాకు కనీసం ఎలాంటి నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదు, నేను ఎలాంటి ఆస్తులున్న కుటుంబం నుంచి పుట్టినవాడిని కాదు. నన్ను ఒక్కోటితో నా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు. నేను అలాగే రాలేదు ఎలాంటి నమ్మకం ఉంచారు. 5 సంవత్సరాలు వాళ్ళకి నేను ఇచ్చినట్టు హామీలు నెరవేర్చి ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో వాళ్ళకి ఇచ్చిన హామీలు నేను నెరవేరుస్తా. ఖచ్చితంగా నేను పని చేయాలంటే నమ్మకంతో నన్ను వాళ్ళు గెలిపించారు. ఖచ్చితంగా నేను వాళ్ళకి పని చేసి చూపిస్తా. ఇది నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా, మీకు తెలియజేస్తాను. గిట్లా అన్న ఒకటే కాదుల్లో గీ అవ యాదికున్నది కదా, గా నడమ ఏకగ్రీవం అయ్యిందని ఒకటే ప్రచారం నడిచింది. అటెనక ఎవరో వచ్చి పోటీ చేసిండ్రంట. ఎవరు పోటీ చేసినా అదృష్టం అయితే అవ్వని రిషిపోలే. అవ్వ కూడా ఒక్క ఓటుతోనే బయటపడ్డది.
అవ్వ ముచ్చట గిట్లుంటే ఊరికి సేవ చేస్తా, గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తా అని ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసిండు కదా గీ సారు నల్గొండ జిల్లాల గుడిబండ గ్రామంలో పోటీ చేసిండు షెయ్యి పార్టీ తరపున 10 ఓట్లతోని ఓడిపోయిండు. మళ్ళా సారు మీద కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మందుల నాగయ్య మంచిగానే గెలిచిండు. ప్రజలు నాకు సహకరించిన మా యొక్క గ్రామ మహిళలు, యువకులు, అన్నలు, తమ్ముళ్ళు నన్ను ఇంత ఆదరించి కాంగ్రెస్ పార్టీకి తరపున నాకు టికెట్ అనౌన్స్ చేయకపోయినా కానీ అందరూ నాకు మద్దతు ఇచ్చి, ప్రజలందరూ నాకు చేయూతనిచ్చి, నన్ను ఎక్కడ కూడా వెనకబడిపోకుండా నన్ను ఇంత ఘనంగా విజయాన్ని నాకు ఇచ్చినందుకు వీరందరికీ నేను రుణపడి ఉన్నా. ప్రతి ఒక్క యువకులు కూడా నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ యొక్క ప్రజల సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయకుండా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని ఎదిరించి ఈ గ్రామ అభివృద్ధిలో నేను ముందుండి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయడానికి ప్రజల యొక్క దీవెనల ఆశీస్సులతో నేను ముందుకు పోతానని అందరినీ, ప్రజలకి, ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేడుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామ పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షులు రఫీ గారు మరియు యువ నాయకులు నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేస్తున్నా. వారి యొక్క సపోర్టుతోని, ఈ గ్రామ ప్రజల యొక్క అభినందనలతోని, గ్రామ ప్రజల యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీస్సులతో నేను ఈ గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సారు మీద గెలిచిండంటే అన్న జోరు బాగానే ఉన్నట్టున్నది ఊర్లో. ఇక అన్న ముచ్చట గిట్లుంటే గీ అక్క అగిపిస్తున్నది కదా. గీ అక్క ఒక ఓటుతోని గెలిచిందుల్లో గా ఒక్క ఓటు ఎవరిది అనుకుంటున్నారు? గల మామది. ఓటేయనికే అమెరికాకి వెళ్ళి వచ్చిండు. మళ్ళా అక్కకు గంత అదృష్టం ఉన్నది మామ దిక్కెళ్ళి. ఇక మామ కోడలు ముచ్చట గిట్లుంటే వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా. ఒకరు తండ్రి, ఇంకొకరు కొడుకు. అయితే ఇద్దరు పోటీ చేసిండ్రు. కొడుకు మీద 99 ఓట్లతోని మెదక్ జిల్లాలో తండ్రి గెలిచిండు. గిట్లా రెండో విడత పంచాయతీ ఎన్నికలల్లో చాలా మందికి మస్తు అదృష్టం కలిసి వచ్చింది. చూడాలే మళ్ళా మూడో విడత పంచాయతీ ఎన్నికలల్లో ఎంతమందికి అదృష్టం కలిసి వస్తుందో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, ఏం చలి పెడుతున్నదుల్లా. ఈ చలికి పొద్దుగా లేవాలంటేనే దేవుడు కనబడుతుంది నాకు. అందుకే నేనైతే 10 గొట్టెదాకా వండుకొని సర్ది గింతంత పెట్టుకొని చల్లగా తిని ఆఫీస్కి అయితే వస్తున్నా. అట్లా ఆఫీస్ బాట పడుతున్నా. అందరూ నా లెక్కనే ఉండరు కదా. కొందరు ఈ చలికి పొద్దుగాల లేచి పబ్లిక్ తిప్పలు వరుసుకునే లీడర్లు కూడా ఉంటారు. మన నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ లెక్కనే ఉల్లా. దినదినం రోడ్డు మీదనే మంచు కురిసేంత చలి పెడుతున్నా అసలు వెనుకోకుండా హుజూర్ నగర్లో గిట్ల ముందడుగేసిండు నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు. గిట్ల పొద్దుగల నడుచుకుంటా పబ్లిక్ తిప్పలు తెలుసుకుంటా పిల్లలతోని ఫోటోలు దిగుకుంటా ముందుకు నడిచిండుల్లో. చూసిండ్రు కదా, అటెన్కా పేపర్ చదువుకుంటా షాయి తాగుకుంటా. మా పార్టీకి గా కారు పార్టీకి జమీన్కు ఆస్మాన్కు ఉన్నంత పరకున్నదని ఈ మాట చెప్పిండు. ప్రజలందరూ గమనించాలి. ఏ విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే, కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా, ఫేర్ గా, న్యూట్రల్ గా, డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తాయి. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు, ఏడే పోటీ చేయాలి, పోటీ చేసిన మీద అక్కసు కక్షలు కాంగ్రెస్ లో ఉండేవి. అగోనట ఇన్నరు కదా, సారోళ్ళ షెయ్యి పార్టీ ఏలువాడలనే సర్పంచ్ ఎన్నికలు ముద్దుగా అవుతున్నాయట. గిట్లా పొద్దుగల పబ్లిక్ తిప్పలు తెలుసుకుంటా మురుసుకుంటా ముందడుగు వేసుడు ముద్దుగానే ఉన్నది. కానీ గా 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో గది చెప్పుండ్రి సారు ముందుగల్లా అని అంటున్నారు చాలా మంది ఈ ముచ్చట ఎరకైనోళ్ళు.
మా మండలాలల్లా రోడ్లు మంచిగా లేవు, గియాల జిల్లా మొత్తం బంద్ పెడుతున్నామని కొంతమంది నిరసన తెలుపుతారు. ఇంకొంతమంది మా ఊర్లో అసలు అభివృద్ధి అయితలేదు, లీడర్లు అందరూ దండుగా ఉన్నారని ఊరితో బంద్ చేస్తారు. ఇంకొకరిది భూమి పంచాయతీ ఉంటే మండల ఆఫీస్ ముంగల కూసోని మస్తు ధర్నాలు చేస్తారు. కానీ ఒక అన్నడు ఉన్నాడబ్బా, మా గల్లీలో అభివృద్ధి అయితలేదని ఢిల్లీ దాకా ఎరక కావాలని చాలా వెరైటీగా నిరసన తెలిపిండు. ఓర్ని కథ సల్లగుండా చూసినారుల్లో అన్న పొర్ను దండాలు ఎట్లా పెడుతున్నాడో అగోగో బాగానే బొర్ల పట్టే కదా. అన్న పోరాటం అంటే పోరాటమే కదా, బురదలో కూడా బురద పట్టే గట్లేనే. అగో చూడుండ్రి అన్న పొర్లు దండాలు పెడుతుంటే బ్యాండ్ సప్పుడుకు బయటకు వచ్చి ఎట్లా చూస్తున్నారో గలీలు ఉన్నోళ్ళు. గింతకి అన్న ఎందుకు గింతగానం పొర్లు దండాలు పెడుతున్నాడంటే, నేడు కరీంనగర్ స్మార్ట్ సిటీలోని కిసాన్ నగర్ పాత 3వ డివిజన్ డీలిమిటేషన్ అయిన తర్వాత 29వ డివిజన్ గత 11-12 సంవత్సరాల నుంచి చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదే పార్టీ సంబంధించిన కార్పొరేటరు, అదే పార్టీ సంబంధించిన మేయరు, అదే పార్టీ సంబంధించిన మంత్రి, అదే పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి. మా కిసాన్ నగర్ని అభివృద్ధి చేసింది 0. మా డివిజన్లో రోడ్లు సరిగా ఉండవు, మోరీలు సరిగా ఉండవు. గత 10-15 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు దానిపైన ఒక్కరు కూడా చర్య తీసుకోండి. ఇన్నారు కదా కరీంనగర్ కిసాన్ నగర్లా మున్సిపల్ అధికారులు లీడర్లు ఎవ్వరు పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరంట. రోడ్లు మొత్తం గుంతలు గుంతలు అయినాయంట. ఇట్లా పొర్లు దండాలు పెడితేనన్నా ఈ రోడ్లు వేస్తారేమో, గా గుంతలు మొత్తం సాఫ్ చేస్తారేమో అని గీ తీర్లా అన్న ప్లాన్ వేసిండు. ఈరోజు డివిజన్లో పొర్లు దండాల ప్రోగ్రామ్ చేస్తాం. పొర్లు దండాల ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఈ కార్యక్రమంతోనైనా జిల్లా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా కిసాన్ నగర్లో ఉన్న సమస్యలు వాళ్ళకు కనువిప్పు కలిగించి ఆ సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పి కిసాన్ నగర్ బీజేపీ టీం అంతా కలిసి పొర్లు దండాలు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఇప్పుడైనా అధికారులు, జిల్లా అధికారులు అందరూ స్పందించి ఎక్కడైతే రోడ్లు మోరీలు లేవో అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. అన్న చెప్పినట్టు బాగానే గుంతలు ఉన్నాయి, గా గుంతల మీదకెళ్ళే పొర్లాడుకుంటా పొర్లు దండాలు పెట్టిండు. ఇక ఏ పాట అయితే ఏమున్నది, పబ్లిక్ తిప్పల కోసం కొట్లాడుతున్నాడుగా అని చెప్పి కరీంనగర్ ప్రజలంతా మస్తు కావిష్ చేస్తున్నారు. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ నడుచుకోండి. అరే రే, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ కు ఎంత కష్టం వచ్చింది. కరోనా కష్టకాలంలో పబ్లిక్ కాలు బయట పెట్టాలంటే ఎట్లా భయపడ్డారో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పబ్లిక్ సుతా గట్లనే భయపడుతున్నారు. ఇప్పటికే మస్తు గాలి మొత్తం గలీజ్ అయ్యింది. మళ్ళా గీ గలీజ్ గాలి దిక్కెళ్ళి గాలి మోటార్లు, కొంతవరకు సైకిల్ మోటార్లు బంద్ పెట్టిండ్రు. చూసిండ్రు కదా, గలీజ్ గాలి దిక్కెళ్ళి సరిగ్గా తవ్వనే అగ్గిపిస్తలేదు. ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు సుతా గీ గలీజ్ గాలి దిక్కెళ్ళి గజ్జును వణుకుతున్నారు. ఇక పబ్లిక్ అయితే ఎవరు బయటికి వెళ్ళినా మాస్కులు పెట్టుకొని దేవుడా మమ్మలను కాపాడు అని తలుసుకొని బయటికి వెళ్తున్నారు. ఎన్నో ఏండ్ల సంది గలీజ్ గాలి కాలుష్యం తక్కువ చేయాలని ఢిల్లీ సర్కారు, సెంట్రల్ సర్కారు ఎన్ని కథల పడ్డా గాలి కాలుష్యం మటుకు అస్సలు తగ్గేదే లేదు అంటున్నది, రోజుకింత పెరుగుతున్నది.
అయినా ఇంటికొకరు నౌకరీ చేయనీకే సైకిల్ మోటార్లలో కార్లలో ఖతర్నాక్ తిరిగితే గాలి ఖరాబ్ కాకపోతే పవిత్రమవుతుందా చెప్పుండ్రి. మనది కూడా తప్పే మరి. మొదలు పొగొచ్చే బండ్లను మొత్తానికి బంద్ పెడితే అంతా చక్కగా అవుతుంది అంటున్నారు చాలా మంది పబ్లిక్. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయొద్దునా, ఉంటా మరి.